శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరపలేనటువంటి శ్రమలను చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండిపోవడానికి కారణం ఏమిటి అని అడగగా, అందుకు సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడాను వైభవ లక్ష్మీదేవి యొక్క దయను బట్టే ఉంటుంది. సకల సంపదలకు, ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ యొక్క వైభవ లక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, ఆ వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైనటువంటి వారు మాత్రమే తమ యొక్క కృషిలో విజయులై అఖండమైనటువంటి వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె యొక్క అనుగ్రహాన్ని విస్మరించి ఆ తరువాత అదంతా కూడా కేవలం తమ యొక్క స్వయం కృషియే అని చెప్పి విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసడించుతారో వారు ఏనాటికైనా ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అని అనుకుంటారో వారు అవశ్యం ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె యొక్క కరుణకు పాత్రులై అఖండమైనటువంటి సిరి సంపదలతో, రాజవైభవాలతో తోలతూగుతారు అని చెప్పాడు. అదంతా విన్నటువంటి పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు ఆ వైభవ లక్ష్మీదేవి ఎవరు? ఆమె యొక్క చరిత్ర ఏమిటి? ఆ యొక్క వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా, అందుకు ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చెప్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పసాగాను. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ ఆదిపరాశక్తి కొరకై తపస్సు చేశాను. అందుకు ఆ అమ్మవారు ఎంతో సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా, అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తము కూడా 3 ముఖ్యమైనటువంటి అవసరములు ఉన్నాయి. అవి శక్తి, యుక్తి, భుక్తి అనేటటువంటి వాటిపైనే నడుస్తూ ఉంది. ఇక మహామాయమైనటువంటి నీ యొక్క శక్తి కళ పార్వతీ మాతయ్య పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. ఇక నీ యొక్క విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. అందుకు ఆ తల్లి అతని యొక్క కోరికను మన్నించి తత్ఫలముగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగువు ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం జరిపించాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను అనుగ్రహించి స్వర్గలక్ష్మిగా వాసిగెక్కింది. కానీ ఐశ్వర్య మదంతో ఇంద్రుడు చేసినటువంటి ఒక పనికి దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయిస్తాడు. ఇక భార్య విరహతప్తుడైనటువంటి విష్ణువు కూడా ఎంతో ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వల్లనే లక్ష్మి మరలా మనకు దక్కుతుంది అని చెబుతాడు. ఆ కారణంగా దేవ అసురులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనేటటువంటి మహాసర్పాన్ని కవపు తాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలన్నింటినీ కూడా కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమె ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మిగా పేరును పొందింది. అయితే సర్వ ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి ఆ తల్లి మహాభిమాని. ఆమె యందు కొంచెము కూడా అపచారము జరిగినా ఆమె మన్నించదు.
అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికలో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. తన రాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్తాడు. అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె ఉండడం వలన అక్కడ అదంతా చూసినటువంటి భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నుతాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతముగా భృగువును ఆరాధించి ఆయనను శాంతపరిచి పంపించేస్తాడు. కానీ అక్కడ జరిగినటువంటి ఆ పరిణామానికి లక్ష్మీదేవి అలుగుతుంది. తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరిని కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపురం నందు అమ్మవారు ఉండిపోయింది. ఓ పార్వతి, భక్త సులభ అయినటువంటి ఆ అమ్మ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ గురించి చెబుతాను విను. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనేటటువంటి నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు అక్కడే ఆ ఊరిలోనే ఉన్నటువంటి తవంస సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చాలా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు. కానీ రాను రాను మాత్రం వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గిపోయింది. శ్రీ వైభవలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని విస్మరించి వారు అదంతా కూడా కేవలం తమ యొక్క స్వప్రయోజనమే అని అనుకుంటూ ఎంతో పొగరుతో ఉండేవారు. మహాపండితుడైనటువంటి శీలభర్తకు తన యొక్క పాండిత్యం వల్లనే ప్రపంచమంతా కూడా తనని గౌరవిస్తుందని భావన కలిగేది. ఇందులో వైభవలక్ష్మీదేవి యొక్క దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవారికైనా సరే నాకు డబ్బులిచ్చి మరీ సన్మానాలు కూడా చేస్తారు అని భావిస్తాడు. ఎంతటి ధనవంతులైనా సరే తన విద్య ముందు బలాదూర్ అని అనుకుంటాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని యొక్క సంపాదన పూర్తిగా పోయింది. అతని యొక్క పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలిపోయాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతనిని దూరంగా నెట్టివేసింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజుగారి ఆస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనాడు ఒకానొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుచే గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని విర్రవీగాడు. ఇక తన యొక్క ధనార్జనకు తన బలమే కారణమని భ్రమపడ్డాడు. అందుకు ధనలక్ష్మీదేవి యొక్క ప్రమేయం ఏమాత్రం లేదు అని అనుకుంటాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో ఉన్నటువంటి సద్బుద్ధి కూడా నశించింది. తరువాత ఒక వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగినంత ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అని అంటాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమని ఆ రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన యొక్క సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకొని రమ్మని చెబుతాడు. ఆ రాజభటులు అతనిని బంధించి రాజు వద్ద నిలుపుతారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది. వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమైనవి అని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే నేను ఇదంతా కూడా సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించినదంతా కూడా దైవానుగ్రహం వలననే అని అనుకోవడం కేవలం మన మూర్ఖత్వం అవుతుందని భావిస్తాడు. అతను దైవారాధనలు అన్నీ కూడా మానివేస్తాడు. అతనికి ఉన్నటువంటి తలపొగరును తన యొక్క తోటి వ్యాపారుల దగ్గర ప్రదర్శించడం మొదలుపెట్టాడు.
తద్వారా అతని వద్దకు ఎవరైనా కానీ సహాయం కోసం రావడానికి కూడా మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా సన్నగిల్లి అతని రాబడి కూడా తగ్గిపోతుంది. అంతటితో అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోతుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధికమైనటువంటి సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోయాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధాగా ఖర్చు చేయడం దేనికి అని అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాల పాలవుతాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది. చివరకు అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను మరింతగా దుర్మార్గుడుగా మారిపోతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఆ నలుగురు అక్కచెల్లెలు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుంది అని, అలాగే తమ యొక్క భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుంది అని పరిపూర్ణంగా నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ యొక్క భక్తి ప్రపత్తులు చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవలక్ష్మీదేవి యొక్క ప్రసాదం మీకు అతి త్వరగా సిద్ధించేటటువంటి మార్గాన్ని చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించండి అని ఆ అవ్వ చెబుతుంది. అవ్వ చెప్పినదంతా విన్నటువంటి ఆ అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? ప్రస్తుతం మేము కడు దరిద్రంలో ఉన్నాం కదా, మరి ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదంటే 21 గురువారాలు కానీ శుక్రవారములు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలను చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదంటే శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈ రోజు నుండి మొదలు ఇన్ని గురువారములు లేదంటే ఇన్ని శుక్రవారములు నీ యొక్క వ్రతాన్ని మేము ఆచరించాలి అని అనుకుంటున్నాము. అందుకు మాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు. నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఇక ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా కూడా శుచి శుభ్రతలు, సదాచార పాలనము ఎంతో ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక ఈ పూజా విధానం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి. పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను వేసి దాని మీద నూతనమైనటువంటి వస్త్రాన్ని చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు లేదంటే వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదంటే మామిడి ఆకులను కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వెండి నగను ఉంచాలి.
అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపాన్ని వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి ఆ తరువాత వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదనగా చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లాన్ని కానీ పటిక బెల్లాన్ని కానీ పంచదారనైనా నివేదించవచ్చు. ఇక ఏదైనా కానీ నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె లేదంటే ఇంకా ఏదైనా పూల చెట్లు మొదట్లో పోయాలి. కేవలం ధనకాంక్షులైన వారు మాత్రమే ఆ నీటిని స్వయంగా వారే స్వీకరించాలి. ఇక మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తద్వారా నిరుద్యోగులు కూడా ఉద్యోగవంతులవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని ముగించింది ఆ యొక్క వృద్ధమాత. తక్షణమే ఆ వృద్ధమాత చెప్పినటువంటి వైభవ లక్ష్మీదేవి యొక్క పూజా విధానం గురించి, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి అన్నిటినీ శ్రద్ధగా విని ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు కలిసి వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు. మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభిస్తారు. నలుగురు కూడా కడుపేద వారై ఉండడం వలన నలుగురు రాగి కలశాన్ని వాడుకుంటారు. అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది. చివరిదైనటువంటి విశాల తన యొక్క ముక్కెలను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తారో వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలను అమ్మవారు స్వీకరించి తద్వారా వారికి కావలసినటువంటి సమస్తము చేకూర్చేలా చేస్తుంది. ఇక వారు వ్రతం ప్రారంభించినటువంటి అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులవుతారు. సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధం నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త కూడా విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ కూడా మాన్పించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు. ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతనినే ఆశ్రయిస్తారు. సహజంగానే తెలివి కలిగినటువంటి గుణశీల భర్త వచ్చినటువంటి ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబము కూడాను పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి యొక్క దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నీ కూడా మర్చిపోయి ఒకదాని తర్వాత ఒకటన్నిటినీ కూడా వదిలివేస్తాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తాడు. వారి కుటుంబం కూడా పూర్వంగానే సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి దేవి, ఇది శ్రీ వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతకథ అని పరమేశ్వరుడు పార్వతీదేవితో విన్నవించాడు. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి సంపద శుక్రవారం వ్రతకథ గురించి కూడా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వారందరికీ కూడా వివాహాలై భార్యలు కాపురానికి రావడంతో వారందరూ కూడా వేరే ఇళ్లలో కాపురాలు పెట్టారు. అలా ఒకనాడు ఉదయాన్నే శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుని కోడళ్ళ యొక్క ఇళ్లకు వెళుతుంది. వెళ్ళి ఉదయాన్నే ఒక కోడలు పిల్లలకు భోజనం పెడుతూ తాను కూడా తింటూ ఉంది.
ఇక అక్కడి నుండి మరొకరి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఇంకొక కోడలు పాచి వాకిలిలో పేడ వేసుకుంటూ కనిపించింది. వేరొక కోడలు పాత గుడ్డలను కుడుతూ కనిపించింది. మరొక కోడలు పాచి వాకిలిలో ఒడ్లు దంచుతూ కనిపించింది. ఇక మరొక కోడలు కటిక చీకటి ఎందే తలదూవుకుంటూ కనిపించింది. వేరే కోడలు పాచి వాకిలి ఎందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ కనిపించింది. అలా ఆరుగురు చేయుటను చూసి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వారి ఇళ్లలోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చింది. ఆమె చక్కగా ఇల్లలుక్కొని వాకిట కల్లాపులు చల్లి స్నానం చేసి పసుపును రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్నటువంటి బట్టను భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చొని ఉంది. అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని అమ్మాయి ఒక్కసారి బయటకు వస్తావా అని పిలుస్తుంది. లోపల ఉన్నటువంటి పెద్ద కోడలు నేను రావడానికి వీలు లేదు, నా దగ్గర ఒక్కటే బట్ట ఉన్నది, దానిని నా భర్తకు ఇచ్చి బయట ఆరవేయమని చెప్పాను, నేను ఇలా తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది. అదంతా విన్నటువంటి మహాలక్ష్మీదేవి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి సాలెడు బియ్యాన్ని వార్చిపెట్టమని కోరుకుంటుంది. అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని చూడమ్మా, నా భర్త బయటకు వెళ్ళాడు, ఆయన వచ్చేంత వరకు నా ఇంట బియ్యం ఉండవు అని చెబుతుంది. అప్పుడు ఆమె శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినదని ఆమెకు ఇవి కావాలనని వర్తకులతో చెప్పి తీసుకొనిరా అని చెబుతుంది. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యము మొదలైన వంటకు కావలసినటువంటి పదార్థాలు ఇవ్వమని కోరగా అతడు వాటన్నిటినీ ఇస్తాడు. ఆ తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకులవాణి ఇంటి దగ్గర తెలగపిండిని, నూనెను, కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని, సాలెవాణి ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో నవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ దినమున అతనికి సంతృప్తికరంగా న్యాయవారం దొరికెను. తరువాత అతనికి ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించి అతను ఈ వంటకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఎలా వచ్చునో తెలపమని కోరను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మీదేవి తానింక వెళ్ళవచ్చదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి ఆ తరువాత వెళ్ళవలసిందిగా కోరను. అందులోకి ఆమె అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు ఆ బ్రాహ్మణి అమ్మా, ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చు కదా అని పలికెను. అందుకు ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళి వచ్చేదనని చెప్పాను. అందుకు ఆ బ్రాహ్మణి చీకట్లో వీధిలోకి వెళ్ళవద్దు, ఆ మూల కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మీదేవి అందుకు సరేనని 4 మూలలందునూ కూర్చొని తెల్లవారు వేళకు అమ్మ మాయమైపోయింది. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చేయుటకు చీపురును చేటను బట్టి గది మూలలను చూసింది. 4 మూలల యందు 4 బంగారు కుప్పలుండట చూసి ఆమె మహదానందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది. అతను లక్ష్మీదేవికి తనపై ఉన్నటువంటి దయను తలుచుకొని భార్యతో కలిసి సంపద శుక్రవారం నోమును నోచి భాగ్యములను బడసి భక్తి విడువక సంతోషంగా జీవించారు. అలా ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చేసేవారు. ఆ విధంగా 5 ఏళ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాళ్లకు తలంటి నీళ్లు పోసి భోజనాన్ని పెట్టి 5 రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇచ్చారు. అప్పటి నుండి వారి జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా అఖండ ఐశ్వర్యంతో జీవించగలిగారు. ఈ విధంగా సంపద శుక్రవార నోమును ఎవరైతే ఆచరిస్తారో వారిపై కూడా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా ఉంటాయి. ఈ మార్గశిర మాసం అంతా కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.